స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అన్ని హంగులతో కూడిన పార్క్ షటిల్ కోర్టును ప్రారంభించిన మంత్రి నారాయణ. నమ్ముకున్న కార్యకర్తకు సొంత నిధి ద్వారా ఏటా 10 కోట్లు. ప్రెసిడెంట్ సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి కిలివేటి సంజీవయ్య గారు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఘనంగా చౌడేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు. తప్పు కూడా ఉండొచ్చు, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్. కాబట్టి దాదాపు 100 కోట్ల పైన క్యాష్ అతని నుంచి తెప్పించాలని తెలిసింది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పార్కుల పండుగ కొనసాగుతుంది. నగరంలో 9వ డివిజన్ ఎఫ్సిఐ కాలనీలో 60 లక్షల రూపాయలతో ఆధునీకరించిన పార్క్, అదేవిధంగా 13వ డివిజన్లో 15 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన షటిల్ కోర్టును రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి ప్రారంభించారు. ముందుగా డివిజన్కు విచ్చేసినటువంటి మంత్రి నారాయణకు స్థానిక మహిళలు మంగళ హారతులతో పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అభివృద్ధి ప్రదాతకు జై అంటూ నినాదాలు చేపట్టారు. అన్ని హంగులతో పార్కుల్లో ఆహ్లాదభరిత వాతావరణం కల్పించిన మంత్రికి స్థానిక చిన్నారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి పిల్లలతో ఆటలాడించి షటిల్ సరదాగా ఆడి ఉత్సాహాన్ని నింపి చాక్లెట్లను పంచిపెట్టారు. అనంతరం మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు. నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి తెలిసినోడు వైద్య కుసుమాలకి తలమానిక మతడు సంపదలెన్నున్నా ప్రజల కోసం వస్తున్నా. పార్టీని నమ్ముకొని సార్వత్రిక ఎన్నికల్లో తన వెంట నడిచి పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సొంత నిధుల నుంచి కార్యకర్తలకు ఏటా 10 కోట్ల లెక్కన 5 సంవత్సరాలకు 50 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి బుధవారం 175 మంది 45 లక్షల రూపాయల చెక్కులను మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో కలిసి గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. గజ్జల నరేంద్ర గారు, ఎం అజయ్ కుమార్ గారు, కొట్టేటి కార్తిక్ గారు, 7th నెలలు కోబిఎల్సీలు ఎవరైనా వచ్చుంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నుంచి నేను చేస్తున్నాను. అంటే నెల్లూరులో మనం చేసే మేజర్ డెవలప్మెంట్స్ పార్ట్లు అయిపోతున్నాయి, స్కూల్స్ కూడా చేస్తున్నాము, రోడ్లు కూడా ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేస్తున్నారు. అంటే
రోడ్డు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి పూర్తిగా వేసేసి అన్ని స్వీపింగ్ మిషన్లు పెడుతున్నాం. 28 స్వీపింగ్ మిషన్లు కొన్నాం. ఇట్లా మనం 1 by 1 చేస్తూ వస్తున్నాం. మీకు అందరికీ చెప్తున్నాను, ఖజానా లేదు, 1 year అయింది, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, డబ్బులు లేవు కాబట్టి మనం చేయలేమంటే వాళ్ళు సాటిస్ఫై కారు. అందువల్ల ఏంటంటే 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. అన్నీ పూర్తి చేస్తాం. మనం ఎలక్షన్కి ఏది మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు ఇచ్చేస్తాం. అదేవిధంగా నెల్లూరు సిటీలో ఎక్కడెక్కడ పట్టాలు ఇవ్వాలో ఇవ్వటానికి వీలుందో కొన్ని ఇవ్వలేము, వర్క్ బోర్డు పట్టాలు ఇవ్వలేము, అట్నే టెంపుల్స్ ఎండోమెంట్స్ ఇవ్వలేము. అవి 2 తప్ప మిగతా ల్యాండ్స్ ఏదైతే ఉందో వీటికి ఇవ్వగలమో వాటికి స్పెషల్గా డ్రైవ్ చేయమని ఎంఆర్ఓకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఆయన కూడా చేస్తున్నాడు. ఈ మంత్ ఎండింగ్ కల్లా అన్నీ స్టడీ చేయమన్నాను. నా టార్గెట్ అయితే కనీసం మన సిటీలో 5,000 మందికి యాక్చువల్గా పట్టాలు ఇవ్వనేది టార్గెట్. ఒక 5,000 మందికి. ఆ విధంగా మనం 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. మీకు అందరికీ చెప్పేది కొద్దిగా ఓపిక పట్టండి, అన్నీ చేస్తాం. ఎండ్ టు ఎండ్ రోడ్స్ చేస్తాం, బ్యాలెన్స్ రోడ్స్ చేస్తాం, డ్రైన్స్ 100% కట్టేస్తాం. డ్రైన్స్ ఎక్కడ లేవో అవన్నీ కూడా 100% పూర్తి చేస్తాం. డ్రింకింగ్ అయితే డ్రింకింగ్కి అండర్ గ్రౌండ్కి 165 కోట్లు నిన్నే శాంక్షన్ చేశారు గవర్నమెంట్. హడ్కో లోన్లో తీసుకోవటానికి నిన్న సైన్ చేశారు. ఆ హడ్కో లోన్ కూడా వస్తుంది. ఆ డబ్బులు వచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళ వర్క్ కూడా ఫాస్ట్ అప్ చేస్తారు. ఎవరు అడిగినా చెప్పండి, ప్రతి పని చేస్తాం, ఒక్క పని కూడా వదలం. రాబోయే 4 సంవత్సరాల్లో 100% ప్రతి పని పూర్తి చేస్తామని చెప్పాల్సిన రిక్వెస్ట్ చేస్తా. గారు ప్రతి ఒక్కళ్ళకి మెడికల్ కాలేజ్ నెంబర్ 1, నాట్ ఇన్ స్టేట్, నాట్ ఇన్ టౌన్, నాట్ ఇన్ డిస్ట్రిక్ట్, నాట్ ఇన్ స్టేట్, దేశంలోనే అత్యున్నతమైన స్థాయిలో తీర్చిదిద్దారు మన విఆర్ కళాశాలని. అలాంటివి ఇంకా చాలా కళాశాలని తీర్చిదిద్దబోతున్నారు. ఇంతేకాకుండా ప్రతి పిల్లలలో మన పేరెంట్స్, యాజ్ ఏ పేరెంట్, యాజ్ ఏ గ్రాండ్ పేరెంట్, నేను ఒక అమ్మమ్మగా, తర్వాత మీరందరూ తల్లిదండ్రులుగా మీరు కూడా అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలుగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఒకటి పిల్లలతో ఏంటంటే అది స్క్రీనింగ్ టైం. ఫోన్స్కి తర్వాత మన ఇంట్లో టీవీలకి అతుక్కుపోయి ఉంటున్నారు పిల్లలు, అవునా కాదా? వీటి నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? అందుకనే పార్కులు అనే దాంట్లో పిల్లలకి కావాల్సిన ఆడుకునేవన్నీ కనుక ఇస్తే కనీసం కొంత టైం పార్కుకు వచ్చేస్తారు, వాళ్ళు అందులో ఆడుతారు, గెంతుతారు, ఎగురు అలా చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీయించుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితమ్మ పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డిపై మోపిన అక్రమ మైనింగ్ కేసుతో జిల్లాలో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇలా అనేక పదవుల్లో పనిచేసి మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఈ విధంగా అరెస్టు చేయడంతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా విస్తుపోయారని అన్నారు. ఇలాగే 4-5 రోజుల క్రిందట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం మధ్య కేసంటూ అరెస్టు చేసిందని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా 3 నెలల క్రితం ఒక అక్రమ మైనింగ్ కేసులో ఒక సీనియర్ మోస్ట్ లీడర్, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనేక పదవులు అలంకరించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒకసారిగా ఉలిక్కిపడింది. ఏంటి ఇలా కూడా నెల్లూరు జిల్లాలో జరుగుతాయా? ఇలా ఎమ్మెల్యేలుగా ఐపీఎస్ ఆఫీసర్ మీద, ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టాల్సిన పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది. మరి సీతారామాంజనేయులు గారు ఆయన విధిని ఆయన నిర్వర్తించినాడని చెప్పి గత ప్రభుత్వంలో ఆయన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. అలానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానీ, మిథున్ రెడ్డి గారిని కానీ
కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ, కొమ్మినేని గారిని కానీ, పోసాని కృష్ణమోహన్ గారిని కానీ, వల్లభనేని వంశీని కానీ, నందిగామ సురేష్ని కానీ, ఈ విధంగా ఎంతమంది మీద మీరు కేసులు పెట్టి రోజు నిర్బంధిస్తూ ఉన్నారు. ఇంకా ఒక లిస్టు పెట్టుకొని ఉన్నారంట. విడుదల రజనీ గారిని అరెస్ట్ చేయాలని, రోజాని అరెస్ట్ చేయాలంట, పేరున నానిని అరెస్ట్ చేయాలంట, కొడాలి నానిని అరెస్ట్ చేయాలంట, అనిల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేయాలంట, నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలంట, అదేవిధంగా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంట. ఈ విధంగా అరెస్ట్ చేసుకుంటా పోతా ఉంటే లాస్ట్కి ఎట్లయిపోయిందంటే అరెస్ట్ చేయడం అన్నది రాజకీయాల్లో మామూలేమో, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల కోసం పోరాడేటప్పుడు ఈ అరెస్టులు తప్పవేమో, చివరికి అందరూ కూడా ఒకటి ఫిక్స్ అయిపోయాం, ఏ రోజుకైనా వీళ్ళు కూడా ప్రజల తరపున పోరాడేటప్పుడు ఖచ్చితంగా నిర్బంధిస్తారు. కాబట్టి ఈరోజు ఎవడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ అరెస్ట్ చేస్తారనే భయం ఎవరికి కూడా లేదు. ఎందుకంటే స్వాతంత్ర సమరంలో అనేక మంది జైలు పాలైనారు. ఇప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడే క్రమంలో అందరూ కూడా జైలు పాలు కావాల్సి వస్తుందేమో, దేనికి కూడా భయపడే పరిస్థితి కూడా ఉండదు. మీరేదో ఒక 4 రోజులు జైల్లో పెడితే భయపడిపోయి మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతారు అనే ఆలోచన కనుక తెలుగుదేశం పార్టీకి కనుక వస్తే అనుకుంటా ఉంటారు. ఇంకొక పాయింట్ కూడా, ప్రజలు తిరుగుబాటు ఏం చేయట్లేదు, ప్రజలు సైలెంట్గా ఉన్నారని. ప్రజల్లో ఉడికిపోతా ఉన్నారు. ఈరోజు పేదవాడు వాడు కనీసం బతకడానికి అవకాశం లేదు, వాడి దగ్గర కొనుగోలు శక్తి లేదు, వ్యాపారాలు చేయలేకపోతా ఉన్నాడు, వ్యాపారస్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మనీ రొటేషన్ లేక ఏ వ్యాపారం కూడా సరిగ్గా లేక, రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏది లేక, పనులు లేక ఈరోజు అల్లాడిపోతూ ఉన్నారు జనాలు. ఈ 4 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ప్రజలు బతికే పరిస్థితి కూడా లేదు. వీటన్నింటినీ కవర్ చేయడానికి, కప్పిపుచ్చుకోవడానికి మీరు ఈ విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు మొత్తం మీద అరెస్ట్ చేస్తే, ఎమర్జెన్సీలో కూడా మీరు ఇంత దారుణంగా అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే మనం గమనించి ఉండం. ఇంతమంది మీద అరెస్ట్ చేయడం మీరు అనుకోవచ్చు ఒకసారి, ఏంటి మాజీ ఎమ్మెల్యేల మీద, మాజీ మంత్రుల మీద ఇట్లా పనిచేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటి అని. ఈ మధ్య ఎవరో ఒక ఆయన అన్నారు, మీరు కూడా కొంతమంది మీద అరెస్ట్ చేసినారు కదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. నేను ఒకటి చెప్తా ఉన్నాను, దానికంటే ముందు ఒకసారికి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారిని 2012 సంవత్సరంలో, అంటే కరెక్ట్గా 13 సంవత్సరాల క్రితం, కేవలం అతనికి 39 సంవత్సరాల వయసు ఉంది. ప్రజల్లోకి వెళ్తే విపరీతమైనటువంటి సానుభూతి ఉంది. కొన్ని వేల లక్షల మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వస్తూ ఉన్నారని, ఆ రోజు కేవలం 39 సంవత్సరాల వయసు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, అప్పుడప్పుడే తండ్రి మరణించి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేయాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకు చెప్తున్నా అంటే, మీడియా ప్రజాస్వామ్యంలో ప్రధానమైన భూమికి పోషించాల్సిన ఒక వ్యవస్థ అది. ఆ మీడియానే గాడి తెప్పేస్తే, పాలన వైపు దృష్టి పెట్టకుండా ఇదే కక్షపూర్తి రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇంతకింత మీరు కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఏ విధంగా అదుపు చేయాలి, ఏ విధంగా వాళ్ళ గొంతు నొక్కాలి, ఆ పార్టీ ప్రజల తరపున వినిపిస్తున్నటువంటి వాణిని నొక్కి వాస్తవాల్ని పూర్తిగా సమాజం దృష్టికి తీసుకురాకుండా చేయాలనే ఆలోచనతో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన కేసు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల క్రితం కేసులు కూడా ఈరోజు బయటకు తీసుకొని వచ్చి వాటి మీద ఎంక్వైరీ అని, వాటి మీద విభిన్న కథనాలతో కొన్ని పత్రికలు రాయటం, దాని తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వివరణ ఇవ్వడానికి రావాల్సిందని చెప్పి అడగటం, వచ్చిన తర్వాత వాళ్ళని 1-2 రోజులు విచారణ చేసినట్టు ఒక కార్యక్రమం జరిపి అరెస్టు చేయటం. అరెస్టు చేసిన తర్వాత ఏ నిర్దిష్టమైనటువంటి అభియోగం మీద అరెస్టు చేశారో ఒక్క దానికే పరిమితం కాకుండా దానికి అనుబంధంగా ఎన్నో రకాల కేసులు ఆ వ్యక్తుల మీద బనాయించి అదే రకంగా కోర్టులలోనే వివిధ రకాల కేసుల్లో వీళ్ళని దోషులు
వింజామూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీ సమీపంలో వెలసి ఉన్న శ్రీ బాల చౌడేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు గ్రామస్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు కార్యనిర్వాహకులు గోపి మాట్లాడుతూ అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయని, బాల చౌడేశ్వరి అమ్మవారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా మహిళలు దంపతులు పాల్గొని అమ్మవారి పంచామృతంతో పసుపుతో అభిషేకం నిర్వహించారు. గ్రామస్తులంతా కలిసి భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం భజన కార్యక్రమాలు ఉంటాయని, అనంతరం ఏకాంత సేవతో ముగుస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని గ్రామ పెద్దలు కోరారు. స్వరూపిణి చతుర్దశ భవనాధీశ్వరి అయినటువంటి శ్రీ శ్రీ బాలచౌడేశ్వరి అమ్మవారి యొక్క జయంతి పర్వదిన మహోత్సవ సందర్భంగా ఈనాడు అమ్మవారికి ప్రాతకాలంలో పంచామృత అభిషేకము, తదుపరి అమ్మవారికి అలంకరణ, తదుపరి భక్తులందరి చేత బిందె తీర్థము తీసుకుని వచ్చి అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహమునకు పంచామృత అభిషేకము గావించబడినది. అలాంటి యొక్క అమ్మవారి యొక్క పర్వదిన మహోత్సవ సందర్భంగా ఇటువంటి అమ్మవారికి పూజా కైంకర్యం అన్ని కూడా జరపబడి అమ్మవారికి భక్తుల యొక్క అనుగ్రహం కలగడం కోసం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయబడి ఉన్నది. అసలు అమ్మవారు నందవరమునందు కాశీ నుంచి ఒక బ్రాహ్మణుకు ఆ యొక్క సాక్ష్య స్వరూపంగా చెప్పేటటువంటి యొక్క స్వరూపంగా వచ్చి ఆ యొక్క నందవరమునందు వెలిసినటువంటి సాక్షాత్తు పార్వతీదేవి అంశ అయినటువంటి ఆ యొక్క మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామస్తులందరూ సహాయ సహకారాలు అందించారు. ఇటువంటి కార్యక్రమం ప్రతి ఏటా ఇంకా అంగరంగ వైభవంగా జరపాలని అందరినీ కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ అంటే ఏమిటి, నాకు ఏ పాపం తెలియదు. కూటమి ప్రభుత్వ నేతలు నా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. లిక్కర్ గురించి అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. కొన్ని మీడియాలో నిరంతరం ప్రచారం చేస్తున్నారు. వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు. మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పెద్దలు చేస్తున్న అరాచకాలు ఆపాలని పోలీస్ యంత్రాంగం హద్దుమీరి ప్రవర్తిస్తోందని ఆయన అన్నారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే పోలీస్ డిపార్ట్మెంట్పై చర్యలు తప్పవని పోలీసుల గీత దాటుతోందని ఆయన అన్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డిపై ఆరోపణలు చేశారు. కావలిలో జరిగిన పలు మనీ స్కాములతో ప్రభుత్వ నేతలకు సంబంధం ఉందని ఆయన అన్నారు. 10 రోజుల గురించి అతని వద్దనున్న మనీనంతా కూడా మరి ఎక్కడెక్కడ క్యాష్ ఉందో అదంతా కూడా తెప్పించి నొక్కేసి దీనికి ప్రధాన కారణం కావ్య కృష్ణారెడ్డి అంటే గావి కృష్ణారెడ్డి, సిఐ, డిఎస్పి ఇంకా మిగతా వాళ్ళు. ఇటువంటి దొంగలకి ఈ కేసుని రెఫర్ చేయడం ఎంత మాత్రం సబబు అని ఈరోజు నేను ఎస్పీని అడుగుతా ఉన్నాను, ఐజీని అడుగుతా ఉన్నాను, డీజైజీని అడుగుతా ఉన్నాను, డీజేపీని అడుగుతా ఉన్నాను. ఈరోజు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రమేష్ అనే వ్యక్తి కానిస్టేబుల్ డబ్బు కట్టి చనిపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను. దీనిని స్టేట్కి సంబంధించిన సిఐడికో లేదా సిట్టుకో కాదు, ఇది తెలంగాణకి మరియు కర్ణాటకకి సంబంధించిన కేసులు కూడా వాళ్ళు కూడా కొన్ని 100 కోట్లు కట్టున్నారు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాలని నేను కోరుతున్నాను. నా కావలి నియోజకవర్గంలో ప్రజలకి న్యాయం జరిగేదాకా తప్పగా వాళ్ళందరికీ కూడా అండగా ఉంటాం. ఎందుకంటే ఈ సిఐ మీద ఈ డిఎస్పీ మీద మాకు నమ్మకం లేదు. తక్షణమే వాళ్ళని ఇక్కడి నుంచి బదిలీ చేయాలి. ఈ విధంగా కావలి ఎమ్మెల్యే 100% ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది వినికిడి ప్రజలంతా గుసగుసలు చెప్పుకుంటున్నారు. కాబట్టి దీని మీద కంపల్సరీగా ఎంక్వైరీ వేయాలా. ఎందుకంటే ఎమ్మెల్యే అయిన అతను గావి కృష్ణారెడ్డి సామాన్యుడు కాదు, చాలా తెలియగలడు.
చాలా తెలివిగాడు. ఎందుకంటే అతను గెలిచిన తర్వాత ఏదైనా అభివృద్ధి చేస్తే నేను సంతోషపడేవాడిని. ఏదో పోనీ కానీ నేను ఎక్కువ పట్టించుకోను నాకు. ఎందుకంటే అందకంటే వాడు పెదాబడి చాలా మాతక ఏదైనా ఆయన కూడా మళ్ళీ వచ్చినా కూడా రాగా ఆయన కాక్కుంటాడని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని హంగులతో కూడిన పార్కు షటిల్ కోర్టును ప్రారంభించిన మంత్రి నారాయణ. నమ్ముకున్న కార్యకర్తకు సొంత నిధి ద్వారా ఏటా 10 కోట్లు. ప్రెసిడెంట్ సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి కిలివేటి సంజీవయ్య గారు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఘనంగా చౌడేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు. లేదా తప్పు కూడా ఉండొచ్చు, దాంట్లో డౌట్ ఏం నెల్లూరు లేదు. జిల్లా కావలి ఏదైనా విజయాన్ని వస్తే అన్ని కరెక్ట్ వస్తాయి. ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్. కాబట్టి దాదాపు 100 కోట్ల పైన క్యాష్ అతని నుంచి తెప్పించాలని తెలిసింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.